వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ప్రజెంట్ అయితే నేను నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్నా. సో గణపతిని మంచిగా పూజ చేసుకున్నాం అండ్ అంతే పవిత్రంగా నిమజ్జన శోభాయాత్రలు తీసుకొచ్చారు. అండ్ చాలామందికి ఇక్కడే నిమజ్జనం చేయాలి హుస్సేన్ సాగర్ నీళ్ళని సెంటిమెంట్స్తో కూడా ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చారని చెప్పనీకి నేను చెప్పుడు కాదు, అధికారుల లెక్కల ప్రకారం దాదాపు 15,000కు పైగా విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం జరిగినాయి. మరి మనం అంత పవిత్రంగా పూజ చేసినాం అండ్ అంతే పవిత్రంగా మస్తు ఘనంగా జోరుదారుగా తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేసినాం కదా, మరి ఆ విగ్రహాలను వీళ్ళు ఏ దృష్టితో చూస్తున్నారు అండ్ ఆ విగ్రహాలకు సంబంధించి ఎంతవరకు అంతే పవిత్రంగా అండ్ సరే పవిత్రత గురించి ఒక్కసారి పక్కన పెడితే కోర్టు ఇచ్చిన ఆదేశాలనైనా అధికారులు ఎంతవరకు పాటిస్తున్నారు అంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, చూస్తుంటే నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, ఈ విజువల్స్ వచ్చినా మీకు అర్థమవుతుంది. సో మట్టి విగ్రహాలు ఆల్రెడీ కరిగిపోతాయి, లేదు అంటే పిఓపి విగ్రహాలని యాజ్ పర్ ఆఫ్ కోర్ట్ చెప్పిన దాని ప్రకారం 48 hours లోపు తీసి బయట పెట్టాలి అండ్ అదంతా కూడా ఏరియా క్లీన్ చేయాలి. ఇంకా చూస్తుంటే పిఓపి గణపతులు ఇంకా నీళ్ళల్లోనే నానే పరిస్థితి ఉంది. సో విగ్రహాలను బయటకు తీసి పక్కన పెట్టే పరిస్థితి లేదు. సో ఇంకొక వైపు మనం చూస్తుంటే ఇప్పుడు నేనుండే ఈ నెక్లెస్ రోడ్ ఏరియా అంతా కూడా ఒక టూరిజం స్పాట్. ఇక్కడ ఫోటోషూట్స్ చేసుకోవడానికి కావచ్చు, లేదంటే పిల్లలతో సరదాగా ఆడుకోవడానికి కావచ్చు, ఇంకా చెప్పాలంటే ఒక టూరిజం స్పాట్ కాబట్టి చాలామంది టూరిస్టులు కూడా ఒక వ్యూ పాయింట్గా ఇక్కడ చూడడానికి వస్తుంటారు. దానికోసమే ఈ నెక్లెస్ రోడ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే ఒక డేంజరస్ స్పాట్గా మారిపోయింది. అండ్ ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, లేక్ పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది, ఎందుకంటే సూసైడ్ స్పాట్గా ఇక్కడ హుస్సేన్ సాగర్ ఉండొద్దు అని. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే ఇక్కడ అంతా కూడా బార్గెటింగ్ కంప్లీట్గా దొరికిచ్చారు నిమజ్జనం టైంలో. కానీ ఇప్పటివరకు దాన్ని మళ్ళీ రీఅరేంజ్ చేయని పరిస్థితి. పోనీ రీఅరేంజ్ చేయలేరు, వినాయక విగ్రహాల కోసం ప్రత్యేకంగా నిమజ్జనం కోసం ఈ స్పాట్ ఏర్పాటు చేసారు కాబట్టి పోనీ నిమజ్జనాలు అయిన తర్వాత అది క్లీనింగ్ అయినా చేసిర్రా అంటే ఆ క్లీనింగ్ కూడా చేయలేరు. అంటే వచ్చే టూరిస్టులకి హైదరాబాద్ టూరిజం స్పాట్స్ పైన ఇట్లాంటి ఫీల్ కలుగుతుంది అని నేను చెప్పడానికి. అంటే ఎవరైనా టూరిస్టులు బయట నుంచి వస్తే మన ట్రెడిషన్స్ని వాళ్ళు గౌరవంగా చూస్తారు, మన ట్రెడిషన్స్ తెలుసుకోవడానికి చాలామంది వస్తారు, మన ట్రెడిషన్స్ని చూడడానికి చాలామంది వస్తారు. కానీ ఇన్ కేస్ ఎవరైనా ఇప్పుడు హుస్సేన్ సాగర్ కనుక చూడడానికి వస్తే మన ట్రెడిషన్ని గౌరవించడం కాదు, అసలు మన ట్రెడిషన్స్ పైన మనకు గౌరవం ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఆ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, వినాయక నిమజ్జనాలు జరుగుతుంటే ఒక పక్క గణపతులనేమో నీళ్ళల్లో వదిలేసారు. సో ఇంకోవైపు మనం చూస్తుంటే ఇదనమాట విగ్రహం తీసుకొచ్చి అది వేసేటప్పుడు పగిలిపోయిందేమో. సో గణపతికి సంబంధించిన పాదం పార్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఆయనకు అలంకరించిన వస్త్రం మనకు కనిపిస్తుంది. ఆ విగ్రహం అట్లా తువ్వలు వదిలేసారు అనమాట. సో అసలుకి ఇన్ కేసు మన ట్రెడిషన్ గురించి తెలుసుకోవాలి అని వచ్చేటోళ్ళకి ఇట్లా విరిగిపోయి ఎక్కడికక్కడికి పడిపోయిన విగ్రహాలు ఏమి ఇండికేట్ చేస్తుంటాయి. సో కేవలం ఇది ఒక్క విగ్రహం గురించే కాదు, అక్కడ చూస్తుంటే గణనాథుడికి సంబంధించిన తల, గణనాథుడికి సంబంధించిన చేతులు, ఆశీర్వచనం ఇచ్చే చేతులు ఇవాళ విరిగి ఇక్కడ సాగర తీరంలో పడిపోయే పరిస్థితి. సో ఇవన్నీ అసలుకి వచ్చే టూరిస్టులకి ఏం ఇండికేట్ చేస్తుంటాయి, మన ట్రెడిషన్స్ గురించి అసలు ఏం ఇండికేట్ చేస్తాయి, అసలు ఎంత గౌరవం మన ట్రెడిషన్స్ పైన మనకు ఉన్నాయి అనేది వాళ్ళకి తెలిసేటట్టు చేస్తాయి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక క్లీనింగ్ పూర్తి స్థాయిలో లేదు. సో క్లీనింగ్ లేదులే అని అనుకుంటే చేస్తారేమో అంటే మంగళవారం రోజు నిమజ్జనం జరిగింది. సో రేపైతే దాదాపు 7 రోజులు అయిపోతాయి. సో 7 రోజులు కూడా అధికారులకి టైం లేకుండా ఉందా ఇది క్లీన్ చేయడానికి? అంత టైం కూడా దొరకని పరిస్థితిలో ఉన్నారా అధికారులు అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. పోనీ క్లీనింగ్ జరగలేదు, కనీసం ఇక్కడ వచ్చే టూరిస్టులకు ఒక సేఫ్టీ ఉంది అంటే సేఫ్టీ కూడా లేదు. ఎవరైనా పిల్లలు గబాలన ఆడుకుంటూ వచ్చారనుకో ఒకే ఒక్క అడుగు వేశారంటే సాగర్లోనే పడే పరిస్థితి. సో ఇట్లాంటి అన్సేఫ్టీ పరిస్థితిలో నెక్లెస్ రోడ్ అయింది. సో అధికారులు ఇప్పటికైనా ఈ క్లీనింగ్ ప్రాసెస్ చేయడం కావచ్చు, టూరిస్టుల చూడడానికి కావచ్చు, పిల్లలు ఆడుకోవడానికి కావచ్చు ఈ స్పేస్ని యూజ్ చేస్తారు కాబట్టి ఇప్పటికైనా సేఫ్టీ మెజర్స్ అనేవి పాటించాలని మనం కూడా కోరుకున్నాం. అన్న తింటానే తిన్నారా మీరు?